திருப்பாவை 26వ பாசுரம். ஆண்டாள் திருவடிகளே சரணம். மாலே மணிவண்ணா மாக்ஷ நீராடுவான் மேலையார் செய்வன்கள் வேண்டுவன கேட்டேல் ஞானத்தை எல்லாம் நடுங்க முரல்வனா பாலன்ன ஒன்னத்துன் பாஞ்ச சன்னியமே போல்வன சங்கம்கள் போய பாடுடை எனவே சால பெரும்பறையே பல்லாண்டு சைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலி நிலையாய் அருளேலோர் ఎంబావాయ్. ఆండాళ్ తిరువడిగలే శరణం. 26వ పాసురం వివరణ. ఇంకా ఈ వ్రతం చివరికి వస్తోంది. ఈనాటి నుండి నీరాటం అంటారు, అంటే స్నానం ప్రారంభం అయ్యింది. స్నానం ఏమిటి? ఇందులో స్నానం ఎక్కడా లేదు. నదికి వెళ్ళడం లేదు. కేవలం కృష్ణయ్య సన్నిధికి వెళ్ళడం, కృష్ణునితో మాట్లాడడమే తప్ప ఏమీ లేదే. స్నానమేమి? స్నానం అంటే మనవి చేస్తాను, భగవంతుని గుణములలో మునుగుట స్నానము, భగవత్ అనుభవములో మునుగుట స్నానము, మన యొక్క అంటే దేహము యొక్క భారము తగ్గుట స్నానము, దేహమునికి ఉన్న మురికి అహంకార మమకారములు తొలుగుట స్నానము. అట్టి స్నానము చేయటానికి వచ్చారు పిల్లలు. ఇవాళ స్వామి సన్నిధికి చేరారు. చేరి స్వామిని చూస్తున్నారు. స్వామితో ఇలా అన్నారు, తండ్రి మణివన్న, మేము స్నానం చేయాలని వచ్చాము. ఎవరు చేశారు ఈ స్నానం? మేలయార్ సేవన్గల్. ఇది మనము నేర్చుకోవాలి. మా పెద్దలు చేశారు కనుక ఇవాళ మనము కొత్తగా ఒక పంద నిర్దేశించనక్కర్లేదు. మన పూర్వులు ఋషులు నిర్దేశించి ఉంచారు జీవన విధానాన్ని. దాన్ని అనుసరించి నడవండి. అందుచేత ఎవరు మాకు ముందు నడిచి చూపించారో ఆ మార్గంలో నడవటమే మేము చేస్తున్నది స్వామి. అప్పుడు స్వామి దానికి ఏమి కావాలి అని అడిగాడు. విను స్వామి, వింటావా? చెబుతాము ఏమి కావాలో. లోకమంతా దద్దరిల్లేటట్లు ధ్వనించేటటువంటి పాల వంటి తెల్లని వర్ణము కలిగినటువంటి నీ పాంచజన్యమును పోలినటువంటి శంఖములు కావాలి. ఇది మొదటి కోరిక. అంటే స్వామి యొక్క సారూప్యాన్ని కోరుతున్నారు. స్వామితో సమానమైన రూపం కావాలి. స్వామితో సమానమైన గుణములు రావాలి. స్వామితో సమానమైన భోగం కావాలి. ఇదే మనము కోరవలసినది. లోకమంతా దత్తరిల్ల చేసేటటువంటి శంఖం అంటే పోనీ ఇస్తాడు, కానీ ఆయన పాంచజన్యమును పోలిన సంఘములు మరి 2 లేవు కనుక తానే ఇవ్వాలి. ఇస్తే ఏమవుతుంది? తన శంఖం ఇచ్చాడో తానే వెళ్ళాలి. స్వామి నీవే కావాలన్నారు వెనుక పాశ్రములో. నీ శంఖమును పోలిన శంఖము కావాలి అని ఈనాడు కోరుతున్నారు. ఈ శంఖమేమి అంటే మనము భగవంతునికే వినియోగింపబడే వారము అని తెలియజేసే ఓం అనే ప్రణవము యొక్క అర్థము మా లోపల భాషించాలి. అంతేకాదు, విశాలమైన లోపల ఖాళీ జాగా కలిగినటువంటి చాలా పెద్దవైన పరలు కావాలి. పర అంటే తప్పెట. అట్లాంటి తప్పెటలు కావాలి. లోపల ఎంత ఖాళీ జాగా ఉంటే అంత బాగా ధ్వని వస్తుంది. అట్లాంటి తప్పెటలు కావాలని కోరారు. ఈ తప్పెటలే మనము స్వామిని చేరటానికి ప్రధానముగా ప్రార్థించవలసినటువంటి పురుషార్థములు. అనగా భగవంతునితో చేరి ఉండి భగవంతునికే సేవ చేయటమే మనము కోరవలసినది. సర్వత్రా భగవంతుని దర్శించాలి. మనము చేసే ప్రతి వ్యాపారము భగవంతుని కొరకు చేయించుకున్నాడనే భావన కలగాలి. అది కలిగిన నాడు మనము పెద్ద పరలను పొందినట్లు. అది కావాలి మాకు. అంతేకాదు స్వామి, మంగళగానము చేసేవారు కావాలి. మనము ఒక్కరము జీవించడం కోరకూడదు. భగవంతుని యొక్క గుణములను చెబుతూ భగవంతుని భావన కలిగి భగవంతునికి మంగళము పాడేవారితో మనము కలిసి ఉండాలి. భగవంతుని దర్శనం చేయడం, స్తోత్రం చేయడం కాదు, భగవానునికి మంగళము పాడాలి. దేవతార్చన అంతా అయిన తరువాత మంగళం పాడతారు. శ్రీయకాంతాయ కళ్యాణ నిధి నిధేతినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని పాడతారు. ఏమిటిది? ఆయన వలన మంగళాలు కావాలని కోరటానికి వెళ్ళిన భక్తులు స్వామికి మంగళం పాడటం ఏమిటి? మంగళం కోసలేంద్రాయ. ఆ రాముడికి మంగళం పాడతావా నువ్వు? అధికారం ఉన్నదా? ఉన్నది. ఎప్పుడొస్తుంది? జ్ఞానము ప్రేమగా మారితే వస్తుంది. జ్ఞానం ఉంటే వాడే నాకు రక్షకుడు అనుకుంటాము.
ప్రేమ కలిగితే నేనే వాడిని రక్షించాలి అనుకుంటాము. అందుచేత మనకు పూజ అయిన తరువాత ఏమి కలగాలి? జ్ఞానం కలిగి జ్ఞానము ప్రేమగా మారి ఆ స్వామికి ఏమి ఆపద కలుగుతుందో, ఆ స్వామికి ఆపదే కలిగిన నాడు నేనెందుకు జీవించి ఉండడమని స్వామికి తాను తనది సర్వము అర్పించి స్వామికి మంగళం అనేటటువంటి స్థితి కలిగి మహాపురుషులతో సంపర్కం లభించాలి. అంతేకాదు, అందమైన దీపము కావాలి. ఈ దీపమే మనను స్వామితో కలుపవలసినటువంటి లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి మాతో ఉండాలి. ఆమె లేనిదే స్వామి లభించడు. ఈ లక్ష్మి సాక్షాత్తు కృపాస్వరూపిణి, దయాస్వరూపిణి. ఆ దయ మన వైపు ప్రసరిస్తే మనకు స్వామి అనుగ్రహం లభిస్తుంది. ఎదుట ఉన్న వారిని మనకి చూపిస్తుంది, మనల్ని ఎదుటివారికి చూపిస్తుంది. కాబట్టి మన దశని వారికి తెలియచేసి వారి అనుగ్రహాన్ని మన వైపు ప్రసరింపచేసే ఆ దీపము కావాలి స్వామి. ఇంకా జెండా కావాలి, చాందిని కావాలి. మా వ్రతానికి స్నానము చేసిన తరువాత మేము వస్తూ ఉంటే మా గోష్ఠికి ముందుగా జెండా వెళ్తూ ఉంటే ఓహో ఫలానా స్నానవ్రతము చేసేవారు వస్తున్నారు అని అందరికీ తెలియాలి. ముందే మనము కాదు తెలుపవలసినది, మనము ఎవరమో పైవారు గుర్తించటానికి తగినట్లు మనము వెళ్ళాలి. ఏమి ఈ జెండా? గరుడ వాహనుడు గరుడు స్వామికి ధ్వజము. వేదాత్మ విహగేశ్వర అనే వేదత్రయ మూర్తి అయిన గరుడుని మాకు ప్రసాదించు అంటున్నారు. అనగా వేదమే మాకు మార్గదర్శకమై ఉండాలి. అంతేకాదు, చాందిని కావాలి. చాందిని ఏమిటి? మన మీద మంచుబొట్టు కానీ చినుకు కానీ పడి మనకు అమంగళము కలగకుండా మన మీదన చాందిని పడతారు శుభకార్యాలలో. ఏమి ఆ చాందిని? స్వామి శేషశయనుడు, అనంతుడే శేషుడైనాడు. ఆయన తన శరీరాన్ని సర్వ విధముల స్వామికి ఉపయోగించడం వల్ల ఆయనకు శేషుడని బిరుదు నామము. మాకు శేషత్వం అనగా స్వస్వరూపం సిద్ధించాలి. ఇట్లా శంఖములు, పర, తప్పెటలు, దీపము, జెండా, చాందిని ఈ 6 వస్తువులు లభించాలని, భగవత్ సారూప్యం సిద్ధించాలని కోరారు. ఇన్ని వస్తువులే ఎక్కడ నుండి వస్తాయి ఇన్ని అని చూస్తున్నావా? ఓహో స్వామి, మాకు తెలుసును. నీవు ఎవరువు? ఆలి నిలయాయ్ అని పిలిచారు, వటపత్ర సాయి అని పిలుస్తున్నారు. ఏమిటి? ఎదురుగా సింహాసనం మీదున్న కృష్ణుని చూసి వటపత్రి సాయి అంటున్నారు. ఈ విశ్వాన్నంతటినీ ఒకనాడు ఉపసంహరించి బొజ్జలో పెట్టుకుని ఆ లేత మర్రాకు మీద నీటి మధ్యలో పడిపోతుందో ఏమైపోతుందో తెలియకుండా బొటనవేలు నోటిలో పెట్టుకుని పడుకున్నావు కదా. అంతటి విశ్వాన్నే కడుపులో ఇముడ్చుకుని పడుకొనగల శక్తి కలిగిన నీకు మేము కోరిన వస్తువులు సృష్టించగల సామర్థ్యము లేదా? అఘటిత ఘటనా సామర్థ్యము కల మహాపురుష, నీవు సులభుడవు, సమర్థుడవు కూడా. మణివన్న అని మొదట పిలిచారు, ఆలి నిలయాయ్ అని చివర పిలిచారు. మణి వంటి సౌలభ్యం కలవాడివి, పర్వతం కలవాడివి కనుక మేము కోరిన కోరికలు ప్రసాదించగలవు. ఏమి ఉండాలి? అరుల్ అంటే కృప చేశావా మాకు అన్నీ లభిస్తాయి. మాకు కావలసినది కృపే అని ఈనాడు గోపికలు స్వామిని ప్రార్థించారు.